ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి భారీ భద్రత నడుమ స్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అల్లు అర్జున్ అరెస్టును సిటీ కమిషనర్ సివి ఆనంద్ ధృవీకరించారు. అల్లు అర్జున్ను తొక్కిసలాట ఘటనలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా అరెస్టు విషయంలో ఇప్పటికే ఆయన తరపున లంచ్ మోషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణకు రానుంది. అయితే సోమవారం వరకు అరెస్ట్ ఆపాలంటూ బన్నీ న్యాయవాదులు కోరుతున్నారు. కాగా పిఎస్ దగ్గరకు సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. దిల్ రాజుతో కలిసి సినీ ప్రముఖులు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పిఎస్ దగ్గరకు చేరుకోనున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. అరెస్టును ఖండిస్తూ ట్వీట్ చేశారు. పిఎస్ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి భారీ భద్రత నడుమ స్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అల్లు అర్జున్ అరెస్టును సిటీ కమిషనర్ సివి ఆనంద్ ధృవీకరించారు. అల్లు అర్జున్ను తొక్కిసలాట ఘటనలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా అరెస్టు విషయంలో ఇప్పటికే ఆయన తరపున లంచ్ మోషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణకు రానుంది.
అయితే సోమవారం వరకు అరెస్ట్ ఆపాలంటూ బన్నీ న్యాయవాదులు కోరుతున్నారు. కాగా పిఎస్ దగ్గరకు సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. దిల్ రాజుతో కలిసి సినీ ప్రముఖులు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పిఎస్ దగ్గరకు చేరుకోనున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. అరెస్టును ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. పిఎస్ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ కోర్టుకి తరలించారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అల్లు అర్జున్ అరెస్టును సిటీ కమిషనర్ సివి ఆనంద్ ధృవీకరించారు. అల్లు అర్జున్ను తొక్కిసలాట ఘటనలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా అరెస్టు విషయంలో ఇప్పటికే ఆయన తరపున లంచ్ మోషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణకు రానుంది. అయితే సోమవారం వరకు అరెస్ట్ ఆపాలంటూ బన్నీ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. కాగా పిఎస్ దగ్గరకు సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. దిల్ రాజుతో కలిసి సినీ ప్రముఖులు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పిఎస్ దగ్గరకు చేరుకోనున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ కూడా స్పందించారు. అరెస్టును ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. పిఎస్ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.